హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఫ్రైడే రోజు సంకష్ట చతుర్థి అండి. జనరలీ ఫ్రైడే దేవుడి మందిరం క్లీన్ చేయరు అంటారు. కానీ నాకేమైందంటే ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు తరో క్లీనింగ్ అయితే చేసింది లేదు. అండ్ నేను సంకష్ట చతుర్థి ముందు ప్రతిసారి మందిరం అంతా క్లీన్ చేసుకొని విగ్రహాలన్నీ ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాక అప్పుడు పూజ కానిస్తాను. కానీ ఈసారి హాలిడేస్, ట్రావెలింగ్ వీటిలన్నిటి వల్ల నాకు అసలు కుదరలేదండి. లాస్ట్ టైం ఏంటి అంటే ఇంక అసలు ఇంటికి వచ్చింది ఇప్పుడే కదా, పూజ చేసుకోవటమే గొప్ప అన్నట్టు కానిచ్చాను పూజ. కానీ ఈసారి మాత్రం కొత్త ఇంటికి వచ్చాను అనేసి కొంచెం స్పెషల్గా చేసుకుందాము అనుకొని ఇవాళ స్వామివారి మందిరం అంతా క్లీన్ చేస్తున్నానండి. అండ్ మందిరం మాత్రం నేను వాటర్లో కొంచెం క్యాంఫర్, కర్పూరం అంటారు కదా, అది అండ్ పసుపు ఈ రెండు వేసుకున్న వాటర్లో క్లాత్ లేదా టిష్యూ డిప్ చేసుకొని దాంతో క్లీన్ చేసుకుంటాను. దీనివల్ల 2 బెనిఫిట్స్ అండి. ఒకటి ఏంటంటే మందిరం మనం క్లీన్ చేసినా కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, కర్పూరపు వాసన వస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, చిన్న చిన్న ఫ్లైస్, ఫ్రూట్ ఫ్లైస్ అంటారు కదా, మనం ఏదైనా ప్రసాదం పెట్టినప్పుడు అవి ఒక్కొక్కసారి వస్తాయి దేవుడి దగ్గరికి. సో అవి రాకుండా ఉంటాయి అని నేను ఇలా యూజ్ చేస్తానండి. ఇంకా ఏమీ క్లీనింగ్ లోషన్స్ ఏమీ వాడను. అండ్ ఇట్లా మందిరం అంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ముందే నేను దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకున్నాను. అండ్ దేవుడి విగ్రహాలు ఎలా క్లీన్ చేసుకుంటాను అని చాలామంది అడుగుతున్నారండి. దేవుడి విగ్రహాలకి నేను పీతాంబరి యూస్ చేస్తాను. మోస్ట్లీ విగ్రహాలు అనేసరికి ఈదర్ బ్రాస్ ఆర్ సిల్వరే కదండి మన దగ్గర ఉండేది. సో ఈ బౌద్ధ విగ్రహాలకి మనకి పీతాంబరి బాగా వర్కౌట్ అవుతుంది. జనరలీ కొందరు చింతపండు ఇవన్నీ యూస్ చేస్తారు. బట్ నాకెందుకు ఇవన్నీ ప్రొసీజర్స్ వర్కౌట్ అవ్వదండి. పొద్దున్నే లేచి మనం రాత్రి గుర్తుంచుకొని చింతపండు నానబెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి. నాకు అంత గుర్తుండవు అండ్ దాంతో కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి అనిపిస్తుంది. నేను పీతాంబర్తోనే క్లీన్ చేసుకుంటాను అండ్ నాకు బాగానే వస్తుందండి రిజల్ట్ అయితే. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇనీషియలీ ఏంటంటే విగ్రహాలు సరిగ్గా మురికిపోవట్లేదు అని ఒక కొత్త బేబీ సాఫ్ట్ బ్రష్ ఉంటుంది, పిల్లలకి యూజ్ చేస్తాం కదా, అలాంటి కొత్త టూత్ బ్రష్ తెచ్చుకొని దాంతో పీతాంబరి వేసి క్లీన్ చేసేదాన్ని. కానీ ఒకరోజు అలా క్లీన్ చేస్తున్నప్పుడు మా మాస్టర్ గారు ఎప్పుడో ఒకసారి చెప్పారండి. మా మాస్టర్ గారి పేరు మారెళ్ళ శ్రీరామకృష్ణ గారు. సో ఆయన ఎప్పుడో చెప్పారు, ఇంట్లో పసిపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో, పసిపిల్లలకి ఎలా స్నానం చేయిస్తామో, వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు నెయిల్స్ ఉంచుకోము, గోళ్ళు కత్తిరించేసుకుంటాము వాళ్ళకి గుచ్చుకుంటుందేమో అని, ఉంగరాలు కూడా తీసేసి పక్కన పెట్టి క్లీన్ చేసుకుంటాము. సో పిల్లలకి ఎలా చేయిస్తామో మన ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలకి కూడా క్లీన్ చేసుకునేటప్పుడు అంత జాగ్రత్త వహించాలి. గాజులు కూడా పైకి అనుకొని తగలకుండా ఉండటానికి విగ్రహాలకి అలా చెయ్యాలి అని చెప్పారండి. సో నాకు అది నేర్చుకుంటాం, కానీ కొన్ని విషయాలు ఎందుకో మర్చిపోతామండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. సో అప్పుడు నాకు స్ట్రైక్ అయ్యింది. పూణేలో ఉన్నప్పుడు ఒకరోజు క్లీన్ చేస్తున్నప్పుడు గుర్తుకొచ్చింది. ఇంకా అప్పటి నుంచి అయితే నేను బ్రష్ యూస్ చేయట్లేదండి. అంతకుముందు బేబీ సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్ అయితే యూస్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు విగ్రహాలకి మాత్రం చేత్తోనే రబ్ చేసి చేస్తాను. సో విగ్రహాలన్నీ కడుక్కొని వైప్ చేసుకొని సెట్ చేసుకున్నాను. కానీ ఈ పని అంతా అయ్యేసరికి మాత్రం కొంచెం నీరసం అయితే వస్తుందండి. ఆల్మోస్ట్ 1.5 hour నుంచి లేచిన వెంటనే ఈ పనులన్నీ చేస్తున్నాను. సో కాఫీ పెట్టుకొని ముందు ఒక కప్పు కాఫీ తాగి దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాము అనేసి కాఫీ అయితే తాగుతున్నాను. అండ్ ఇప్పుడు మళ్ళీ అమ్మవారి దీపం కొంచెం డెకరేట్ చేసుకుందాము అనేసి చందనం పేస్ట్, రెడీమేడ్ పేస్ట్ లాంటివి దొరుకుతున్నాయండి చందనంవి. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇంటికి వచ్చేటప్పుడు కొనుక్కున్నాను కదా పూజా సామాగ్రి అంతా, ఆ షాప్లో అతను చందనం అడిగితే ఇది ఇచ్చాడు. ఇది ట్రై చేయండి మేడం, చాలా బాగుంది అంటున్నారు అందరూ అనేసి ఇచ్చాడు. అండ్ ఇది నిజంగా హ్యాండీగా ఉందండి. ఫ్రేగ్రెన్స్ కూడా మరీ పర్ఫ్యూమ్
అలా చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తున్నాయి కదా కొన్ని చందన పౌడర్స్, అట్లా లేదు. ఇది చాలా మైల్డ్గా ఉంది అండ్ పేస్ట్ కూడా రెడీగా ఉంది. కాబట్టి దీంతో మనం విగ్రహాల మీద ఈ బొట్టు పెట్టుకొని దాని మీద కుంకుమ పెట్టుకున్నాము అంటే అసలు చాలా అందంగా ఉన్నాయండి విగ్రహాలు అయితే. అండ్ అమ్మవారి దీపం కూడా నేను చక్కగా దీంతోనే డెకరేట్ చేసుకొని దాని తర్వాత బొట్లు పెట్టుకున్నాను అనమాట. నాకైతే పూజ చెయ్యటం అదంతా పక్కన పెడితే అసలు ఇలా అందంగా పెట్టుకోవటం దేవుడి విగ్రహాలు ఆయన్ని అలా చూసుకుంటూ ఉంటేనే అదొక రకమైన ఫీలింగ్ అండి. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఆల్సో. పెద్ద పెద్ద పూజలు చేసి పెద్ద పెద్ద స్తోత్రాలు చదువుకోవటం అయితే నాకు రాదు. నావన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న ఆనందాలే నాకు సరిపోతుంది జీవితానికి అనిపిస్తూ ఉంటుంది. సో ఇవాళ పూజ గదిని నీట్గా చేసుకొని విగ్రహాలన్నీ అందంగా క్లీన్ చేసుకొని చక్కగా ఈ బొట్లు పెట్టుకొని అమ్మవారి దీపాన్ని అలంకరించుకొని ఆ దీపపు వెలుగులో స్వామివారిని చూసుకుంటూ ఉంటే అసలు ఇదేనేమో పూజ అంటే అనిపించిందండి. దాని తర్వాత మనం చేసుకునే మంత్రజపం లేదా పూజా విధానం అంతా ఒక ఎత్తు అయితే ఈ ప్రిపరేషన్ అంతా ఎంత ప్రశాంతత ఇస్తుందో మనసుకి. అండ్ హ్యాపీనెస్ అంటే ఏం ఖర్చు పెడితే వస్తుంది చెప్పండి. ఇంత హ్యాపీనెస్ ఒకలాంటివి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ నాకైతే ఇలా అంతా మందిరం అంతా క్లీన్ చేసుకొని విగ్రహాలంతా శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకొని స్వామివారిని చూసుకోవటమే ఒక ఆనందం అండి. అదే పెద్ద పూజ సాధన అనిపిస్తూ ఉంటుంది. తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే ఐఎమ్ సారీ అండి, ఎందుకంటే పూజ గురించి నాకు పెద్దగా తెలియదు. బట్ నాకు మనసుకు అనిపించింది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఒకలాంటి ఆనందం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. అమ్మవారిని అలా చూసుకుంటూ స్వామివారిని అలా చూసుకుంటూ చక్కగా పూలు పెట్టుకొని చాతనైనంత లోపలే ఆర్భాటం లేకుండా పూజలు చేసుకొని ఆ పూజలో వచ్చే సాటిస్ఫాక్షన్ ఇంత అంతా కాదండి. మన ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ రావటానికి ఆ పూజ దగ్గర మనం స్పెండ్ చేసే హాఫ్ ఎన్ అవర్ 1 hour ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. కానీ అందరికీ ఆ 1 hour స్పెండ్ చేసే ప్రివిలేజ్ కూడా ఉండదండి. చాలామంది వర్కింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళకి అంత టైం ఉండదు. ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఉన్న టైంలోనే ఏదో ఒక 5 సెకండ్లైనా ఆ దేవుడిని గుర్తు చేసుకోండి. ఏ దేవుడు మీకు ఎవరు నచ్చితే వారినే తలుచుకోండి. ఆయన నామం జపిస్తే చాలు వచ్చే హ్యాపీనెస్ ఈజ్ బియాండ్ అనిపిస్తూ ఉంటుందండి నాకు. అండ్ నేనైతే ఇలా చక్కగా పూలు పెట్టుకొని దీపారాజన అయితే చేసేసుకున్నాను. అండ్ నా పొద్దున రెగ్యులర్లీ చేసుకునే పూజ అయితే చేస్తాము కదా. ఇంకా కిచెన్లోకి వచ్చి ఇప్పుడు వంట పని ఈ పనులన్నీ స్టార్ట్ చేయాలండి. అంటే మార్నింగ్ లేచి నేను నా హడావిడిలోనే తిరుగుతున్నాను, కిచెన్ అసలు పట్టించుకోలేదు, ఒట్టిగా కాఫీ తాగేసి కూర్చున్నాను. సో ఇప్పుడు ఇంకా వచ్చిన పాల ప్యాకెట్స్ అవన్నీ కట్ చేసుకొని దాన్ని వేడికి చేయటానికి అనేసి పెట్టేస్తాను. అండ్ లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ చెప్పారండి, ఆ ప్యాకెట్స్ ఆ స్మాల్ ఎండ్స్ కట్ చేయకండి, ప్యాకెట్ ప్రాపర్గా కట్ చేయండి సో దట్ ఆ స్మాల్ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ వేస్ట్లోకి వెళ్ళకూడదు అని చెప్పారు. సో అదే ఫాలో అవుతున్నానండి. పెద్ద కట్ చేస్తాను అండ్ ఐఎమ్ నాట్ కటింగ్ ఇట్ ఇంటూ అ స్మాల్ పీస్ అవుట్. సో పాలు కూడా వేడికి పెట్టేసుకొని ఇవాళ లంచ్కి నేను ముందే కొంచెం ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే పూజ ఉన్నప్పుడు కొన్ని పనులు అయితే ఉంటూ ఉంటాయి కదా మనకి. అండ్ అన్నీ కలిపి చెయ్యారు ఒక్కసారి అంటే ఈ ఎండకి మనకి ఓపిక కూడా ఉండొచ్చు. అందుకని ఇవాళ ఏంటంటే కొంచెం మసాలా కర్రీ లాగా చోలే చేసేద్దాము అనేసి ఇక్కడ దానికి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. రాత్రిపూటే శనగలు నానబెట్టేసుకున్నాను అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసుకొని ఆ తొక్కు మాత్రం నేను సోక్ చేసి వాటర్లో నానబెట్టేసుకుంటానండి. అండ్ ఈ వాటర్ నేను నా మల్లెపూల మొక్కలకి మందారపు మొక్కలకి యూజ్ చేస్తున్నాను. అండ్ చోలే రెసిపీ నా వీడియోస్లో చాలాసార్లు చూపెట్టానండి. సో ఇన్డెప్త్గా అయితే వెళ్ళట్లేదు రెసిపీలోకి. సింపుల్గా ఏంటి అంటే ఆనియన్, టొమాటో, కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ పేస్ట్ని నేనైతే మస్టర్డ్ ఆయిల్లో చేస్తున్నానండి. చోలే మస్టర్డ్ ఆయిల్ని బాగా స్మోకింగ్ పాయింట్కి తెచ్చేసి బే లీఫ్, చెక్క, లవంగం అండ్ కార్డమం, పెద్ద కార్డమం ఉంటుంది కదా, పెద్ద ఇలాచీ అంటాము, అది వేసేసుకున్నాను. అండ్ జీరా కానీ షాజీరా కానీ వేసుకొని కసూరి మేతి వేసుకుంటాను. ఇవన్నీ తాలింపులో వేసుకొని
దెన్ ఈ పేస్ట్ వేసేసుకొని మనం రెగ్యులర్ మసాలాలండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ చోలే మసాలా నేను రెడీమేడ్ తెప్పిస్తాను. ఆ చోలే మసాలా అయితే వేసుకుంటున్నాను. మీకు ఘాటు సరిపోవట్లేదు అంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నాకైతే చోలే మసాలా ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుందండి. ఇవన్నీ వేసేసి రాత్రిపూట మనం సోక్ చేసుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో అవి ఇందాకే బాయిలింగ్కి పెట్టానండి. పూజకు కూర్చునే ముందే బాయిలింగ్కి అయితే పెట్టేశాను, కొంచెం ఉప్పు వేసేసి. సో అవి బాయిల్ అయిన శనగలు వేసేసుకొని 4 విజిల్స్ అయితే రానిస్తానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను. సో ఇవన్నీ వేసి 4 విజిల్స్ రానిచ్చేసాము అంటే మన చోలే కర్రీ అయితే రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ మినప్పప్పు నానబెట్టానండి ఈవినింగ్ నిన్న. సో మనకి ఈవినింగ్ పూజ కూడా ఉంటుంది కదా, స్వామివారికి ప్రసాదానికి అనేసి వడలకి పిండి వేసేసుకుంటున్నాను. నేను పిండి కొంచెం ముందే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి 2-3 అవర్స్ అట్లా. అప్పుడు ఏంటంటే ఒకవేళ లూజ్గా ఉన్నా కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది కన్సిస్టెన్సీ అన్నది, అండ్ మనం వడలు వేసుకునేటప్పుడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో ఆ పిండి కూడా వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలాగే చిన్న చిన్న పనులేనండి. అండ్ ఇలాంటి రోజు నేను అసలు క్లీనింగ్ అన్నది ఇంకా వేరే ఇంటినంతా క్లీనింగ్, డస్టింగ్ అన్నవి పెట్టుకోను. ఇట్లా పనులు ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూ ఉంటాం తప్ప ఇంటి క్లీనింగ్ మీద అయితే నేను ఎంఫసైజ్ చెయ్యనండి. రెగ్యులర్ క్లీనింగ్ ఆఫ్ ద హౌస్ ఎలాగో జరుగుద్ది, స్వీపింగ్ అండ్ మాపింగ్ అది హౌస్ హెల్ప్ వచ్చి చేసుకుంటుంది కాబట్టి మనకంత హ్యాసిల్ ఉండదు అనుకుంటాను. అండ్ డస్టింగ్ నేను పని అంతా అయినాక నాకు అప్పుడు కూర్చున్నప్పుడు ఏమైనా డస్ట్ కనిపిస్తే క్లీన్ చేస్తాను తప్ప రెగ్యులర్ డస్టింగ్ రొటీన్ అన్నది నేను ఫాలో అవ్వను. అండ్ సైమల్టేనియస్లీ ఇక్కడ జీరా రైస్ కూడా చేసేస్తున్నానండి. అంటే నార్మల్ రైస్ పెట్టామనుకోండి ఈవినింగ్ తినడానికి పిల్లలు కొంచెం గోల్ చేస్తూ ఉంటారు కదా, అదే జీరా రైస్ అంటే మనం పొద్దున్న చేసి ఈవినింగ్ పెట్టినా కూడా వాళ్ళు బాగానే తింటారండి, కొంచెం మసాలా తగులుతూ ఉంటుంది కదా. సో అందుకని ఇట్లా వెజిటేరియన్ ఇవైతే చేసేసాను. అండ్ ఇంకా లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ కాసేపు రిలాక్స్ అయినాక ఇంకా ఈవినింగ్ పని అయితే మొదలైందండి. ఈవినింగ్ ఇంకా హెడ్ బాత్ చేసేసి నేను పూజకి ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ గారెలు వేద్దామనేసి కొంచెం పెప్పర్ దంచి గారెల్లో వేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, కానీ నాకు వేసుకున్నాక చాలా కంఫర్టబుల్గా అనిపించిందని చెప్తున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ అనుకుంటానండి మానవ్ కలంకారీ అని ఒక షాప్ చూసానన్నమాట ఆన్లైన్లో. వాళ్ళ గురించి కలంకారీ అంటే నాకు చాలా ఇష్టం అండి బేసికలీ. సో నేను వాళ్ళ గురించి రీసెర్చ్ చేసి ఆన్లైన్లో చెక్ చేసి నేను అమ్మకి చెప్పాను అనమాట, ఇట్లా మానవ్ కలంకారీ అంట కుకట్పల్లిలో ఎక్కడో ఉంది. సో వెనెవర్ యూ గో దేర్ అది చెక్ చేయమ్మా, షాప్ బాగుంటుందో లేదో, కలంకారీ డ్రెస్సెస్, కుర్తీస్, పెలాజోస్ అన్నీ ఉన్నాయంట వాళ్ళ దగ్గర. సో అమ్మ లాస్ట్ ఇయర్ వెళ్ళారండి, వెళ్ళి ఈ బ్లౌజ్ తీసుకొచ్చారు అమ్మ వచ్చినప్పుడు. ఈ బ్లౌజ్ స్ట్రెచబుల్ మెటీరియల్ అండి, అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో నిజంగా చెప్తున్నాను. బికాజ్ నాకు ఈ ఎండకు అసలు శారీస్ వేసుకోవాలంటేనే ఫస్ట్ భయం వేస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద బ్లౌజెస్. అండ్ ఆల్సో ఆ ఫిట్ నేను కొంచెం అడ్జస్ట్ అయ్యి టైలర్కి నాకు ఎట్లా కావాలో స్టిచ్ చేయించుకునే లోపల ఆ ఊరు మారిపోతూ ఉంటాను. బట్ ఇది చక్కగా మన సైజు కరెక్ట్గా ఉంటుంది. అండ్ అటు ఇటు కూడా మనం కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేసినా కూడా కొంచెం స్ట్రెచబుల్ మెటీరియల్ కాబట్టి ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్ అండి. ఇది ఏం ప్రమోషనల్ వీడియో కాదు, బట్ ఇట్స్ రియలీ హ్యాండీ. అండ్ మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉందండి. సో దాట్స్ ద బెస్ట్ పార్ట్. మెటీరియల్ ఎక్కడ వేడిగా అనిపించలేదు. అండ్ ఆల్సో ఇట్స్ అ కంఫర్టబుల్ ఫిట్. సో ఎవరైనా కుకట్పల్లి దగ్గర ఉంటే యూ కెన్ ట్రై దీస్ బ్లౌజెస్ అండి. వన్స్ అగైన్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. మీ ఇంటి దగ్గర ఇది ఉంటే ట్రై చేయండి. అండ్ ఇంకా నేను ప్రసాదం రెడీ చేసుకొని స్వామివారి పూజ అయితే కానిచ్చేసానండి. అండ్ మీరు కనుక ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు కొత్త వాళ్ళైతే. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.